హాయ్ అండి. ఈరోజు సాయంత్రం కూరగాయలకి అని చెప్పి మా ఆయన మార్కెట్కి వెళ్ళాడండి. ఇంకా వచ్చేటప్పుడు ఫోన్ చేసి చికెన్ తీసుకొస్తానని చెప్పాడు. ఇంకా సరేలే అని చెప్పి చికెన్ తీసుకురమ్మన్నాను. ఇంకా చికెన్లోకి పొట్టి రైస్ అయితే ఏం బాగుండిద్ది అని చెప్పి కొంచెం లైట్గా బగారా రైస్ చేస్తున్నాను. ఆ బగారా రైస్ కూడా పాతకాలపు నాటిదండి. ఈ బగారా రైస్ అమ్మమ్మలు నానమ్మలు పాతకాలంలో ఇలా చేసేవాళ్ళు. ఏం లేదండి, కొంచెం నూనెలో లవంగాలు, అల్లం పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు వేసేవాళ్ళు. ఈ మసాలాలో కొంచెం పచ్చి వాసన పోయాక వాటర్ పోసేసుకోవాలి. ఎసరికి మనం ఎంతైతే బియ్యం తీసుకుంటామో దానికి సరిపడా ఎసరు అనేది పోసేసుకోవాలండి. అలాగే ఈ లోపల మా వారు కూడా వచ్చేసారు చికెన్ తీసుకొని, కూరగాయలు తీసుకొని. ఇంకా చికెన్ అయితే శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి నీట్గా అంటే ఈ వాటర్లో బ్లడ్ ఉంది కదండి, ఆ చికెన్ది అది మొత్తం నీట్గా వెళ్ళిపోయేటట్టు నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నేను చికెన్లో కొంచెం ఉప్పు కారం వేస్తాను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మన కర్రీలో ఎక్కువ టేస్ట్ అనేది వచ్చిద్దండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం పేస్టు, కొంచెం పెరుగు వేసుకోండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసి పక్కన పెట్టండి. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు కానీ పావుగంట సేపు కానీ ఇలా ఉంచేయండి, నాంతా ఉంటుంది. ఈ లోపల ఎసరు అనేది బాగా మరిగిపోయింది కదా, మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ అయిపోయే లోపల ఇంకా మా ఆయన కూరగాయలు తెచ్చారు కదండి, అవి కూడా సర్దేసుకుంటున్నాను. కూరగాయలు సర్దేటప్పుడు మా చెల్లి కూడా వచ్చిందండి నాకు హెల్ప్ చేయడానికి. మా చెల్లి వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే. తను ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంది, లేకపోతే నేనైనా వెళ్తాను. ఇంకా తను వాళ్ళ హస్బెండ్ కూడా కూరగాయలకి వెళ్ళారని చెప్పి నా దగ్గరికి వచ్చింది. ఇంక ఈ లోపల బగారా రైస్ అయిపోయింది కదా, ఇంకా చికెన్ కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో కొంచెం అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని వీటిలో పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేయండి. మనం ముందుగానే వీటిలో అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ గ్రేవీ కోసం మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని చికెన్లో వాటర్ వచ్చేదాకా మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం చారుగా కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. నాకైతే ఖచ్చితంగా చారు కావాలండి, ఎందుకంటే మా వారికి ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన చారు ఉంటేనే ఇష్టంగా తింటాడు అని చెప్పి నేను కొంచెం చారు వేశాను. మళ్ళీ చారు లేకపోతే కొంచెం చారుగా చేయొచ్చు కదా అని చెప్పి మళ్ళీ నన్నే అడుగుతాడు. ఇంకెందుకులే ఆ మాటలు అని చెప్పి నేనే చేసి పెట్టేశాను. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దింపేయండి. ఇంకొక ముఖ్యమైనది చెప్తున్నాను వినండి. నాకు వీటిలో చికెన్ లివర్ ఉంటుంది కదా, వీటిని నేను ఎక్కువగా ఉప్పు, కారం, అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇలా చాకుతో కానీ ఏదైనా స్పూన్ ఉన్నా సరే ఇలా గుచ్చుకొని కాల్చుకొని తింటాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాతకాలంలో అయినా సరే ఇప్పుడైనా సరే నిప్పుల మీద కానీ ఇలా కాల్చుకొని తినే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే చేయండి. నేను ఫస్ట్లో ఇలా చేసినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నా, తినచ్చాలని చెప్పి అనుకున్నా, కానీ ఒక్కసారి చేసి తిన్నాక నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా ఇలా ఒకసారి చేసి పెడితే ఇష్టంగా తిన్నారు. నేను ఇక్కడ తింటా, ఇది చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నాను. ఇక్కడ నేను మాట్లాడాలి అని చెప్పి అనుకున్నా కానీ పిల్లలు అరుస్తున్నారండి, అందుకని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఇదిగోండి బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది, తినేసాము. చాలా బాగుందండి, ఒక్కసారి ట్రై చేయండి. బగారా రైస్ ఇలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి. అలాగే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, పెద్ద పాప చిన్న పాపని తీసుకొని. ఇంకా బయట ఇలా మాట్లాడడం అని చెప్పి అనుకుంటే కుక్కలు అరుస్తున్నాయి, ఇంకా తప్పదని చెప్పి ఇక్కడ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.